హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈ లాంగ్ వీడియో పెడతానని అనుకోలేదు. ఈ వీడియో తీసి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 7-8 మంత్స్ అయిపోతుంది. బట్ అలాగే ఎడిట్ చేసి వదిలేసాను. కానీ ఇది నా లైఫ్లో మెమొరీ కాబట్టి ఖచ్చితంగా నేను షేర్ చేసుకోవాలని మళ్ళీ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది సెకండ్ టైం అండమాన్ వెళ్తున్నప్పుడు వీడియో, బట్ ఈసారి సింగిల్గా వెళ్తున్నాను. ఇది నా కంపెనీ ట్రిప్ అన్నమాట. సో ఇక్కడ భువనేశ్వర్ నుంచి నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. అండ్ ఇది ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని ఫ్లైట్లో వెళ్ళడం కూడా. ఇది నేను ముందు వరకు నా హస్బెండ్తోనే ఎప్పుడు వెళ్ళేదాన్ని, బట్ ఫస్ట్ టైం నేను ఫేస్ చేసిన ఇష్యూ. బట్ నో ప్రాబ్లం, నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది. సో నేను బోర్డింగ్ పాస్ తీసుకొని ఫ్లైట్ అయితే రీచ్ అయిపోయింది. నా ఫ్లైట్ 10:30కి. సో 10:15కి అలాగా ఆల్మోస్ట్ అన్బోర్డింగ్ అయిపోయినాయి. ఆ తర్వాత ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన హాఫ్ అన్ అవర్కి నేను లంచ్ కూడా బుక్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది నేను దిగేటప్పుడు 12:45 అట్లా అవుతుందని. సో వాళ్ళు ఇచ్చిన పన్నీర్ బిర్యానీ తినేసి కాస్త రెస్ట్ తీసుకుందాం అని పడుకున్నాను. బట్ నిజంగా అయితే నిద్ర రాలేదు. సో ఆఫ్టర్ 1.5 అవర్ 1 o'clock అనుకుంటా, 1:45కి నేను అండమాన్ రీచ్ అయ్యాను. రీచ్ అయిపోయిన వెంటనే నేను క్యాబ్ బుక్ చేసుకొని నాకు కలెక్ట్ చేసిన హోటల్ రూమ్కి వెళ్ళిపోయాను. హోటల్ రూమ్లో కూడా సింగిల్గా ఉండడం ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ 2 మెంబర్స్కి హోటల్ రూమ్ బుక్ చేశారు, నాతో పాటు వేరే కొలిక్ కూడా రావాలి. బట్ డ్యూ టు ఫ్లైట్ డిలే వల్ల తను ఆ రోజు నైట్ రాలేకపోయింది. సో ఆ రోజు నేను ఒక్కదాన్నే స్టే చేయాల్సి వచ్చింది ఆ హోటల్లో. సో హోటల్లో ఫుడ్ ఇచ్చారు. ఆ రోజు సాటర్డే కాబట్టి ఆల్ వెజ్ ఉంటుంది. సో ఫుడ్ తినేసి ఏం చేయాలో తెలియక అలాగా ఒక్కదాన్ని రూమ్లోనే ఉన్నాను. బయట తిరగడానికి వెళ్దాం అన్నా కూడా వర్షం పడుతుండే అప్పుడు. సో రూమ్లోనే అలా ఎంజాయ్ చేశాను. కాఫీ ఆర్డర్ చేసుకున్నాను, అన్నీ కూడా రూమ్లోకే వచ్చాయి. సో కాఫీ అంత బాగాలేదు, చాలా చండాలంగా ఉంది. ట్రై చేశాను బట్ తాగలేకపోయాను. సో పక్కన పెట్టేశాను. వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, బట్ మనం చేసుకునేంత బాగుండదు. మ్యాక్సిమం వాళ్ళు ఆర్డర్ చేసేటప్పుడు బ్లాక్ టీ అయినా అని అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు బ్లాక్ టీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. బట్ నేను మిల్క్ టీ అనేసరికి మిల్క్ విత్ షుగర్ అవి నాకే ఇచ్చారు, నేనే చేసుకున్నాను. చండాలంగా ఉంది. అయితే ఆ తర్వాత 7:30-8కే నాకు మళ్ళీ డిన్నర్ బ్రేక్ వచ్చింది. ఆకలి వేయట్లేదు కానీ తప్పదు కాబట్టి తినాలి. సో వాళ్ళే అవన్నీ ప్రొవైడ్ చేశారు. రూమ్ సర్వీస్ ఉంటే రూమ్కి తీసుకొచ్చి తినేసాను. ఆఫ్టర్ దట్ నేను ఒక వీడియో మిస్ చేశాను. ఆ వీడియో ఏంటంటే అండమాన్ నుంచి మనకి సో జెట్టి వీడియో మిస్ అయిపోయింది, ఎక్కడో డిలీట్ అయిపోయింది. సో జెట్టిని తీసుకొని హ్యావ్లాక్ అయితే రీచ్ అయిపోయిన తర్వాత సో మా కొలీగ్స్ అందరినీ కూడా ఇదే ఫస్ట్ టైం అంటే నేను చూడడం కూడా, ఎందుకంటే నేను చేసేది రిమోట్ వర్క్ కాబట్టి. సో వీళ్ళందరూ నా కొలీగ్స్, అక్కడ కూర్చున్న ఇద్దరు కూడా నా మేనేజర్స్. సో అందరినీ మీట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే సెకండ్ టైం కాబట్టి అంత ఎక్సైట్మెంట్గా అనిపించలేదు అండమాన్. బట్ కొలీగ్స్ని కలవడం ఎక్సైట్మెంట్గా అనిపించింది. సో ఇది హ్యావ్లాక్లో రూమ్ వెనకాలే బీచ్ ఉంది కాబట్టి సో దానికి టైం కుదిరినప్పుడు వెళ్ళి అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ వచ్చి మళ్ళీ వర్క్ చేసుకునేవాళ్ళం. బికాజ్ అది వర్కేషన్ కాబట్టి, వర్క్ ప్లస్ వెకేషన్. ఆ తర్వాత ఈవినింగ్ డిన్నర్ టైంలో అందరం కాస్త అలాగా డ్యాన్స్ వేయాల్సి వచ్చింది. ఎంజాయ్ చేసాము, బాగా ఎంజాయ్ చేసాం. సో అందరూ కూడా చాలా బాగా డ్యాన్స్ వేస్తున్నారండి. డ్యాన్స్ అయితే చాలా బాగా వేస్తారండి. అందులో ఒక 3 to 4 మెంబర్స్ మ్యారీడ్, రిమైనింగ్ అందరూ కూడా అన్మ్యారీడ్ కాబట్టి వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారండి. వాళ్ళైతే మెయిన్ నెక్స్ట్ బాగా డ్యాన్స్ కూడా ఎక్కువగా చేస్తున్నారు, అంటే మంచి స్టెప్స్ అవి వేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళందరూ కూడా పూణే వాళ్ళు కాబట్టి ఇంకా వాళ్ళ ఈ భారత్లో అవి ఉంటాయి కాబట్టి వాళ్ళకి అలవాటే. సో ఆ రోజు నైట్ ఏంటంటే ఇంకా చాలాసేపు ఎంజాయ్ చేసాము. మమ్మల్ని చూసి మిగతా విజిటర్స్ కూడా డ్యాన్స్ వేయొచ్చా అని చెప్పి మాతో పాటు వాళ్ళు కూడా మింగిల్ అయ్యారు. బయట ఉంటుంది కదా, ఆ టైంలో మేము ఏంటంటే మ్యూజికల్ చైర్ కూడా అంటే హోటల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ చైర్స్ని
ప్రొవైడ్ చేశారు. అప్పుడు మేము మ్యూజికల్ చైర్స్ ఆడిన తర్వాత వెంటనే ఈ డ్యాన్స్ కూడా అన్నది వాళ్ళు డీజే పెట్టారు, డ్యాన్స్ కూడా వేసాము. అలా అయిన తర్వాత ఇంకా డిన్నర్ చేసి ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. లాస్ట్ ఏంటంటే వెళ్ళిపోయే 3 రోజులు అంటే టోటల్ 8 days అనమాట. 8 daysలో ఏంటంటే ఫస్ట్ 3-4 days కూడా ఇంకా వర్క్, ఇంకా మీటప్స్, అంటే చాలామంది ఫస్ట్ టైం కలవడం, ఇంకా ఇవన్నీ చేసాం కాబట్టి ఇంకా లాస్ట్ వెళ్ళిపోతాం అన్నప్పుడు ఇంకా నైట్ 11:30, 12 దాకా ఇలాగ డ్యాన్స్ వేసి ఆ తర్వాత ఇంకా క్లోజింగ్ ఉంది, రెస్టారెంట్ క్లోజ్ చేస్తామనేసరికి ఇంకా వెళ్ళి డిన్నర్ చేసుకున్నారు. డిన్నర్ చేసి ఇంకా ఆ రోజు నైట్ మేనేజర్ రూమ్స్లోనే మీటప్ పెట్టారండి. ఆ మేనేజర్ రూమ్లో మీటప్ ఏంటంటే స్టిల్ 1 o'clock 2 o'clock దాకా జరిగింది. ఏం జరిగింది అంటే ఇంక అందరూ హర్రర్ స్టోరీస్ అనమాట, దెయ్యాల స్టోరీస్ ఇన్ లైఫ్ అనమాట. అంటే ఎవరి లైఫ్లో దెయ్యాల స్టోరీస్ ఎలా వచ్చేది, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, ఆ టాపిక్ నడిచింది. తర్వాత చాలామంది రీల్స్ కోసం కొన్ని చేశారు, అవి కూడా షూట్ చేశాను. నెక్స్ట్ అక్కడ ఉన్న బీచెస్ అన్నీ కూడా మ్యాక్సిమం మళ్ళీ కవర్ చేశారు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది. అంటే నేను వెళ్ళను, నేను ఆల్రెడీ వచ్చాను అంటే బాగోదు కదా, సో నేను మళ్ళీ గోవిందనగర్, రాధానగర్ బీచెస్ అన్నీ కూడా కొన్ని వీడియోస్ కూడా వాళ్ళు రీల్స్ కోసం ట్రై చేశారు, కొన్ని ఫోటో షూట్ చేశారు. అండ్ మ్యాక్సిమం ఏంటంటే సెప్టెంబర్లో వెళ్ళడం వల్ల కొంచెం రైనీ సీజన్ కాబట్టి రైన్ కూడా మాకు కొంచెం ఇబ్బంది పెట్టింది బీచెస్కి వెళ్ళే టైంలో. ఇది రాధానగర్ బీచ్ అనుకుంటా, ఐడియా లేదు. సో వీళ్ళందరూ కూడా మా కొలీగ్స్, షీ ఈజ్ మై మేనేజర్ బంధన. ఇంకా అక్కడ ఫోటో షూట్ చేసి తెగ పొడి శబ్దం అన్న లోపల గట్టిగా వర్షం పడింది. ఇంకా దానికోసం గొడుగుల కిందకి చెట్టు కిందకి రావాల్సి వచ్చింది. ఇంకా అలా ఎంజాయ్ చేసిన తర్వాత అయిపోయిందండి. ఇంకా అందరం కూడా రీచ్ అయిపోయాము. ఎవరికి కావాల్సిన షాపింగ్ అది చేసి ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కేసాను నేను. సో బాగా అనిపించిందండి ఈ 1 week కూడా. పిల్లల్ని వదిలేయడం కొంచెం ఇబ్బంది అనిపించింది, బట్ వాళ్ళు కూడా అలవాటు పడవాలి కాబట్టి చిన్న అయితే బాగా అలవాటు పడింది. సో ఇంకోసారికి ఎప్పుడు ఇబ్బంది రాకుండా అనమాట. సో వచ్చిన తర్వాత నేను భువనేశ్వర్ నుంచి ఊరు వెళ్ళినట్టున్నాను, ఎందుకంటే అది దసరా టైం అండి, అందుకని దసరా కోసమని ఊరైతే వెళ్ళాను. బాగా అనిపించింది ట్రిప్ అయితే. ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరూ కూడా బాగా అర్థమైంది. రిమోట్ వర్క్లో ఏంటంటే జస్ట్ నార్మల్ కాల్స్ చేసుకుంటాం, బట్ స్టే చేస్తే కానీ మనకి అవతల వాళ్ళ ఫీలింగ్స్ వెళ్ళడానికి కూడా తెలియదు. కొన్ని లెర్నింగ్ థింగ్స్ కూడా నేను నేర్చుకున్నాను. అండ్ మేనేజర్స్ ఎలాంటి అవి కూడా తెలుసుకున్నాను. కొలీగ్స్, మన రూమ్లో ఉండడం వల్ల కూడా నాకు కొన్ని విషయాలు తెలిసాయి, ఎవరి ఏంటి ఎలాంటి అనేది. గుడ్ ఎక్స్పీరియన్స్, బాగుంది. సో ఇది నా ఆఫీస్ రిలేటెడ్ అండమాన్ ట్రిప్. మీకు నచ్చినట్లయితే మాతృష్క కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాతృష్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ భయపడతారు. బాయ్ అండి. Cabin crew to landing station, thank you.